దుఆ స్వీకరించబడడానికి 10 సున్నత్ రహస్యాలు. దుఆ అంటే ప్రార్థన. ఇస్లాంలో అత్యంత శక్తివంతమైన ఆరాధన ఇది. విశ్వాసిని అల్లాతో సన్నిహితంగా ఉంచుతుంది దుఆ. ఖురాన్లో ఇలా ఉంది, నీవు నీ ప్రభును వినయంగా మరియు రహస్యంగా పిలువు, నిశ్చయంగా ఆయన హద్దు మీరే వారిని ఇష్టపడడు. సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 55. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, దుఆ ఆరాధన యొక్క సారాంశం. సునన్ అత్-తిర్మిజీ హదీస్ నంబర్ 3371. దుఆ ఆమోదం కావడానికి సున్నత్ ఆధారిత మార్గాలను అనుసరించడం ద్వారా ఒక విశ్వాసి అల్లా యొక్క దయను మరియు ఆమోదాన్ని పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 సున్నత్ రహస్యాలు మీ దుఆ ఆమోదానికి సహాయపడతాయి మరియు ఖచ్చితంగా మీ దుఆ స్వీకరించబడుతుంది. మొట్టమొదటిది, అల్లాపై నిజమైన భరోసా, తవక్కుల్ ఉంచడం. దుఆ చేసేటప్పుడు అల్లా ఖచ్చితంగా స్పందిస్తాడనే పూర్తి విశ్వాసంతో దుఆ చేయాలి. ఖురాన్లో ఇలా ఉంది, మీరు నన్ను పిలిచినప్పుడు నేను మీ దుఆకు స్పందిస్తాను. సూరే గాఫిర్ సూర నంబర్ 40 ఆయత నంబర్ 60. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, అల్లాను పూర్తి నమ్మకంతో పిలవండి, ఆయన మీ దుఆను ఆమోదిస్తాడు. సునన్ అత్-తిర్మిజీ హదీస్ నంబర్ 3479. ఇక రెండవది, వజూ చేసి ఖిబ్లా వైపు ముఖం పెట్టడం. దుఆ చేసే ముందు వజూ చేయడం మరియు ఖిబ్లా వైపు ముఖం చేయడం సున్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచు ఖిబ్లా వైపు ముఖం చేసి దుఆ చేసేవారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6340. వజూ శరీరాన్ని మరియు హృదయాన్ని శుద్ధి చేస్తుంది. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 225. ఇక మూడో విషయం, దుఆ అల్లా స్తుతితో ప్రారంభించడం. దుఆ చేసే ముందు అల్లా యొక్క స్తుతి, హమ్ద్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదవడం సున్నత్ అని ప్రవక్త వారు తెలియజేశారు. ప్రవక్త వారు ఇలా అన్నారు, ప్రతి దుఆ అల్లా స్తుతి మరియు నాపై దరూద్తో ప్రారంభమైతే అది స్వీకరించబడుతుంది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1481. ఉదాహరణకు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మరియు అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్. ఇక నాలుగవది, దుఆ స్వీకరించబడే సమయాలను ఎంచుకోవడం. కొన్ని సమయాల్లో దుఆ ఆమోదం కావడానికి అధిక అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి చివరి భాగం తహజ్జుద్ సమయంలో, అజాన్ మరియు ఇకామత్ మధ్య సమయంలో, సజ్దాలో, అలాగే శుక్రవారం సాయంత్రం మరియు వర్షం కురుస్తున్నప్పుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, రాత్రి చివరి 3వ భాగంలో అల్లా ఆకాశానికి దిగి వస్తాడు మరియు దుఆ చేసే వారిని స్పందిస్తాడు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1145. ఈ సమయాలు అల్లా యొక్క దయ అధికంగా ఉండే సమయాలు. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అస్-సజ్దా సూర నంబర్ 32 ఆయత నంబర్ 16 యొక్క వ్యాఖ్యానం. ఇక ఐదవది, హలాల్ ఆహారం తినడం. హలాల్ మరియు స్వచ్ఛమైన ఆహారం తినడం దుఆ స్వీకరించబడడానికి ముఖ్యమైనటువంటి షరతులు. ప్రవక్త వారు ఇలా అన్నారు, హరాం ఆహారం తినేవాడి దుఆ ఆమోదించబడదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. హరాం ఆదాయం లేదా హరాం ఆహారం దుఆకు అడ్డంకిగా ఉంటుంది. ఇక ఆరవది, ఇస్తిగ్ఫార్, పాప క్షమాపణ చేయడం. దుఆ చేసే ముందు ఇస్తిగ్ఫార్ చేయడం పాపాలను క్షమించేలా చేస్తుంది. ఇది దుఆ ఆమోదానికి సహాయపడుతుంది. ఖురాన్లో ఇలా ఉంది, పాప క్షమాపణ కోరిన వారికి అల్లా రిజ్జక్ను విస్తరిస్తాడు. సూరే నూహ్ సూర నంబర్ 71 ఆయత నంబర్ 10 నుండి 12. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇస్తిగ్ఫార్ చేసేవాడి కష్టాలను అల్లా తొలగిస్తాడు. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3819. ఇక ఏడవ విషయం, చేతులు ఎత్తి దుఆ చేయడం. దుఆ చేసేటప్పుడు 2 చేతులను ఎత్తడం సున్నత్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరచు చేతులను ఎత్తి దుఆ చేసేవారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6341. ప్రవక్త వారు ఇలా అన్నారు, చేతులను ఎత్తి దుఆ చేయడం అల్లాకు ఇష్టమైనది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1488. చేతులు ఎత్తడం వినయాన్ని మరియు అల్లాపై ఆధారపడడాన్ని సూచిస్తుంది. తఫ్సీర్ ఇబ్నే కథీర్ సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 55 యొక్క వ్యాఖ్యానం. ఇక ఎనిమిదవది, వినయంగా మరియు రహస్యంగా దుఆ చేయడం. దుఆను వినయంగా మరియు తక్కువ స్వరంతో చేయడం దాని ఆమోదానికి సహాయపడుతుంది. ఖురాన్లో ఇలా ఉంది, నీ ప్రభువును వినయంగా మరియు రహస్యంగా పిలువు. సూరే అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 55. ప్రవక్త వారు ఇలా అన్నారు, రహస్యంగా దుఆ చేయడం అల్లాకు ఇష్టమైనది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1474. ఇక తొమ్మిదో విషయం, ఇతరుల కోసం దుఆ చేయడం. ఇతరుల కోసం ముఖ్యంగా వారికి తెలియకుండా దుఆ చేయడం దుఆ ఆమోదానికి ఒక గొప్ప రహస్యం. ప్రవక్త వారు ఇలా అన్నారు, ఎవరైతే తన సోదరుడి కోసం రహస్యంగా దుఆ చేస్తాడో ఫరిష్తాలు అతని కోసం
కోసం అదే దువా చేస్తారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2733. ఇతరుల కోసం దువా చేయడం నిస్వార్థ భావనను చూపిస్తుంది. ఇక 10వది దువా పట్ల సబర్, ఓర్పు మరియు షుకుర్, కృతజ్ఞతను చూపడం. దువా ఆమోదం కావడానికి ఓర్పుగా ఉండడం, సహనంగా ఉండడం మరియు అల్లా యొక్క ఫలితాల కోసం కృతజ్ఞత చూపడం ముఖ్యమైనటువంటి విషయం. ఖురాన్లో ఇలా ఉంది, ఓర్పుగా ఉండి తమ ప్రభుపై భరోసా చేసే వారికి శుభవార్త ఉంది. సూరే నహల్ సూర నంబర్ 16 ఆయత 126. ప్రవక్త వారు ఇలా అన్నారు, అల్లాహపై కృతజ్ఞత చూపేవాడికి ఆయన మరింత ఎక్కువగా ఇస్తాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2960. దీనితో పాటు మనం అదనంగా చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే నియమిత నమాజులు, వేలకు చేసేటటువంటి నమాజులు. నమాజ్ దువా ఆమోదానికి ఒక శక్తివంతమైనటువంటి మాధ్యమంగా పనిచేస్తుంది. సూరే అల్ బఖరా నంబర్ 2 ఆయత 153. హరాం నుండి దూరంగా ఉండడం, పాపాలు మరియు హరాం కార్యకలాపాలు దువా ఆమోదానికి అడ్డంకులుగా ఉంటాయి. సూరే గాఫీర్ సూర నంబర్ 40 ఆయత 60. ఇక దువా చేసే భాషకు సంబంధించి అరబీ దువాలతో పాటు స్వంత భాషలో హృదయపూర్వకంగా కడుదీనంగా దువా చేయడం కూడా ఆమోదయోగ్యం. ఇస్లాం QA ఫత్వా నెంబర్ 11543. ఖురాన్లో ఇలా ఉంది, నిశ్చయంగా అల్లా తన దాసులకు సమీపంగా ఉంటాడు. సూరే అల్ బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 186. ఈ సున్నతులను రోజువారీ జీవితంలో ఆచరించడం ద్వారా ముస్లింలు అల్లా యొక్క కరుణ మరియు దయ, అల్లా యొక్క ఆమోదాన్ని పొందవచ్చు. అల్లా మనందరికీ కూడా సున్నతు వెలుగులో దువా చేసే సద్బుద్ధిని ప్రసాదించాలి. మనందరినీ హరాం నుండి కాపాడాలి. హలాల్ పద్ధతిలో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలి. అల్లా మనందరి దువాలను స్వీకరించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. షిఫా తలిబిన ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం 1 kg షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఈ ఉమ్రా ఆఫర్ అనేది 14 జూలై సోమవారం 2025 నుండి 45 రోజుల వరకు, అంటే ఆగస్టు 27 బుధవారం 2025 రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఆ మరుసటి రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం, ఎలాంటి మోసం లేకుండా తల్బినాకున్న వారి పేరు, ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి 46వ రోజు అనగా 28 ఆగస్టు 2025 గురువారం సాయంత్రం 5 గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఇదంతా లైవ్లో మీ ముందే జరుగుతుంది. ఆ తర్వాత లైవ్లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా. దైవ ప్రవక్త వారు తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ, ఆందోళనను దూరం చేస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి 1 kg తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు? వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.